నిజంగా నాకు న్యాయం చేయాలనుంటే మీ చేతుల మీదుగా లోకిని నాకిచ్చి పెళ్లి చేయండి. మాకు ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలి. మీరెంత టైం కావాలన్నా తీసుకోండి, కానీ తీర్పు మాత్రం నాకు ఫేవర్గా రావాలి. ఇంతసేపు లేటెస్ట్ 4G ఫోన్లా లొడలొడ స్పీడ్గా మాట్లాడేసి అసలు విషయం చెప్పమంటే నెట్వర్క్ లేని ఫోన్లా అలా స్లో అయిపోయావేంటి? అంటే గ్రానీ, అది ఎవరి పెళ్లి గురించి వాళ్ళు అడగలేరు కదా. అర్థమైంది లోకి. నీకు రోజీకి పెళ్లి గురించే కదా నువ్వు చెప్పేది? ఎస్, మీరు సూపర్ గ్రానీ, భలే క్యాచ్ చేసేసారు. ఓకే ఓకే, మీ పెళ్లి చేసేద్దామనే అనుకుంటుంది, కానీ అనుకున్నవన్నీ చేయగలిగితే ఆవిడ మనిషి ఎందుకు అవుతుంది? దేవత అయిపోతుంది. ఎందుకు చేయలేదు? ఇష్టం లేని వాళ్ళకే గ్రానీ పెళ్లి చేసేసింది. ఇంత ఇష్టపడే మాకు పెళ్లి చేయలేదా? చెయ్యగలతో లేదో తనకిలా తెలుస్తుంది. పాపం, మీకు పెళ్లి చేసేద్దాం అనుకునే టైంకి ఏదైనా అడ్డంకి రావచ్చు. అడ్డంకా? మాకేం అడ్డంకి వస్తుంది? అంటే అది లోకి, దీపక్కి భార్గవ్కి గొడవగా ఉంది కదా, వాళ్ళు కలిసి లేకపోతే మీరు పెళ్లి చేసుకోవడానికి అడ్డంకి కదా అంటోంది. అసలు వాళ్ళిద్దరిని కలపడానికి కూడా మా పెళ్లి ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. ఫీలింగ్ కాదు లోకి, అదే నా ఆలోచన కూడా. రోజీ కూడా అదే ఫీల్ అవుతుంది లోకి. కానీ తనెందుకో నీ పెళ్లి చిన్న రోజీతో జరగదేమో అన్నొక భయం, ఇంకెవరితోనో జరిగిపోతుందేమో, అది తన చేతులతో చెయ్యలేనేమో అని ఒక బాధ. నా పెళ్లి వేరే వాళ్ళతోనా? నో అశ్విని, నెవర్. నేను చిన్న రోజుని ఇష్టపడుతున్నాను. కానీ మీ ఇద్దరి మధ్యలో నిన్నిష్టపడే అమ్మాయి ఇంకెవరైనా రావచ్చు కదా. ఎవరొచ్చినా రోజుని నన్ను విడదీయలేరు అశ్విని. నాకిష్టం లేని పెళ్లి చేయలేరు. అందరూ అలాగే అనుకుంటారు. ఇదిగో ఈయన మాత్రం ఇష్టం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగాడా? లేదే. పాపం సిద్ధు కూడా అలాగే అనుకున్నాడు, కానీ పెళ్ళి ఆపగలిగాడా? అప్పుడు ఆ పెళ్లి, ఇప్పుడు సిద్ధు పెళ్లి. ఇదిగో ఈ రోజీ గారు పెద్దరికం వహించి దగ్గరుండి జరిపించింది. అలాగే నీ పెళ్లి కూడా నీకిష్టం లేకపోయినా ఇంకెవరితో అయినా జరిపిస్తుందేమోనని భయపడుతుంది. ఏం రోజీ? ఏ అశ్విని, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? రేపేం జరుగుతుందో అని నీకు మాత్రం తెలుస్తుందా? ఏం జరిగినా గ్రానీ మాత్రం అలా చేయదు. ఏ రోజీ చెయ్యవా? గ్రానీ, ఏం మాట్లాడరండి గ్రానీ. అంటే చేస్తారా? నో గ్రానీ, ఒకవేళ మీరు అలా చేస్తానంటే నేను ఊరుకోను. చిన్న రోజుని వదులుకోను, చిన్న రోజుని దూరం చేసుకోను. ఇదే నా డెసిషన్. పాపంలోకి ఫ్యూచర్ తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాడు, కానీ నీకే కన్ఫ్యూజన్ లేదు కదా రోజీ? కానీ అశ్విని, లోకి రోజీని ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వే చూస్తున్నావు కదా. ఒకరి ఇష్టాలతో నీకు సంబంధం ఏముంది? 2 సార్లు చేసిన పని 3సారి నా విషయంలో చేస్తావు, అంతే కదా, సింపుల్. ఆంటీ, అశ్విని మిమ్మల్ని రోజు రోజుకి ఇబ్బంది పెట్టేస్తుంది. పోనీ వద్దు దీపక్, నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. అశ్విని ఎక్కడికి వెళ్ళదు. మరి ఈ ప్రాబ్లం ఎలా క్లియర్ అవుతుంది? ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే కొన్ని సమస్యలకి పరిష్కారం అక్కడే ఉంటుంది, కొన్ని సమస్యలకి ఎక్కడో మొదలవుతుంది. ఈ సమస్య కూడా ఎక్కడో పరిష్కారం మొదలయ్యే ఉంటుంది.
మాణిక్యం, మాణిక్యం, అన్నీ తెచ్చారా? మొత్తం తీసుకొచ్చాను. తమలపాకు లేవండి. అబ్బా, మర్చిపోయాను. మర్చిపోయారా? ఏంటి అంకుల్, ఏం మర్చిపోయారు? ఈరోజు కావాల్సినవా లేకపోతే ఆ రోజు మీకు పెట్టిన మర్చిపోయారా? వెళ్ళండి, వెళ్ళి అన్నీ తీసుకురండి. వెళ్ళండి, టైం లేదు. అలాగే. వదినా, ఈ కవర్లు ఆ రూమ్ లో పెట్టండి. అలాగే. ఈసారి మాత్రం నెల తిరిగేసరికి నిజంగానే నెల తప్పాలి నందిని. ఏంటి ఇదంతా నిజంగా ప్రేమే? అదేంటి నందిని అలా అంటావు? పాపం ఆవిడ ఎంత ప్రేమగా మనవడో మనవరాలో కావాలని అడుగుతుంటే చూడు ఆవిడ మొహం ఎలా చిన్నపోయిందో. ఏది ఎంతవరకు నిజమో తెలుసుకుంటే మంచిది కదా. అదంతవరకు తెచ్చుకుంది నువ్వే కదా. అయినా ఇంతకు ముందంటే నువ్వు కాకపోతే వేరే ఆప్షన్కి వెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు అన్ని దారులు క్లోజ్ అయిపోయి ఒకే దారి మిగిలింది. ఇంకా చచ్చినట్టు నీ దారికి రావాల్సిందే కదా. కరెక్ట్గా చెప్పావు రోజీ. ఇప్పుడు నా మీద కోపం ఉన్నా ఇష్టం పెంచుకోవాల్సిందే, తప్పదు కదా అత్తయ్య. సరే లేలే, పంతులు గారు చెప్పిన టైం అయిపోతుంది. పద. అబ్బా, అబ్బాయికి రాత్రంతా జాగారమే. అబ్బా, నీ శోభనమేమో గానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏ లోకి గుర్తొస్తున్నాడా? ఇందుకే పెళ్లి కాని ఆడపిల్లల్ని పెళ్ళైపోగానే పక్కకు పంపించేస్తారు. నువ్వేమో నన్ను ఇక్కడే ఉంచేశావు. పోనీలే, ఇక నుంచి పెళ్లి చేసుకోవాలన్న తొందర నీకు మొదలవుతుంది. అవునులే, నందిని తొలిచూరికి నీకు తొలిరై మొదలవుతుంది. నందిని, లోపల సిద్ధు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇక నేను ఇంటికి వెళ్ళినా మరి? చాలా చాలా థ్యాంక్స్ రోజీ. నా కోసం నీ కోపం పక్కన పెట్టావు, పక్కనే ఉండి పెళ్లి జరిపించావు. త్వరలో నీ పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను. నీ పెళ్లికి నేను కూడా నీ పక్కనే ఉంటాను, అన్ని దగ్గరుండి చూసుకుంటాను. ఓకే? ఓకే. నందిని, ముహూర్తపు టైం అయిపోతుంది. కుడికా లోపల పెట్టి గదిలోకి వెళ్ళమ్మా. నందిని, తెల్లవార్లు ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా,
ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా పెదవి కురికే పెదవి కొరకే ఓహో. నేనెన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే ఓహో. మంచం ఒకరితో అలిగినా మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. ఏంటి కోపంగా ఉంటాడేమో అనుకుంటే కోరికతో కనపడుతున్నాడేంటా అని ఆశ్చర్యంగా ఉందా? నీకో విషయం చెప్పనా? ఎంత కోపమున్నా ఎన్ని ఆవేశాలున్నా ఆడదాన్ని మగాడు ఆకాశంలో కూర్చోబెట్టే రొమాంటిక్ ప్లేస్ ఇది. ఇలాంటి చోట ఇంకోలా బిహేవ్ చేస్తే అది మూర్ఖత్వం. ఇంకో విషయం, ఇంట్లో ఆడది ఎంత పైచేయిగా ఉన్నా పొగరుగా ఉన్నా ఈ గదిలోకి వచ్చేసరికి ఆ పొగరంతా మగాడికి అప్పించి సిగ్గు మొగ్గలు కొనుక్కు తెచ్చుకుంటుంది కదూ? సిద్ధు, ఏంటి సిద్ధు అలా ఉన్నావు? ఇది మన శోభనం గది సిద్ధు. శోభనం గదిలో పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో తెలుసా? అసలు నువ్వు ఎలా ఉంటావని నేను అనుకున్నానో తెలుసా? నేను గదిలోకి వచ్చే వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉండి లోపలికి వచ్చి తలుపు గడిపెట్టగానే వచ్చి నన్ను హక్ చేసుకుంటావని, మంచం వరకు ఎత్తుకొని తీసుకెళ్తావని, ఇంకా చాలా చాలా అనుకున్నాను. కానీ నువ్వు ఇలా, అవునులే, నువ్వు అలా ఉంటావనుకొని ఎక్స్పెక్ట్ చేయడం నా తప్పు. నువ్వు అలా ఎలా ఉంటావు? నా మీద కోపంతో ఉన్నవాణ్ణి కోరికతో ఉండాలని కోరుకోవడం అత్యాశే కదా. పెళ్ళే ఇష్టం లేనివాడు పాల గ్లాస్ కోసం ఎదురు చూస్తాడనుకోవడం తప్పే. మూడ్లేని గుర్రానికి మంచినీళ్లు పట్టాలనుకోవడం మూర్ఖత్వం. ఇంకా ఉలవులు గడ్డి తింటుందని ఆశపడ్డం పిచ్చితనం. నందిని, నువ్విలా ఆలోచించడం చాలా పెద్ద తప్పు. చేయట్లేదు కదా అని సిద్ధుని వదిలేస్తే
తర్వాత నువ్వేమీ చెయ్యలేవు నందిని. ఇప్పుడు శోభనం ఖచ్చితంగా జరగాలి. ఆ తర్వాత పిల్లాన్ని కనాలి. అవును నందిని, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఎస్ నందిని, కమాన్ చీరప్. సిద్ధు, నువ్వు నిజంగా శుద్ధ మొద్దు సిద్ధు. కంటి ముందు తెల్ల చీరతో పాల గ్లాస్తో విందు భోజనానికి ఆహ్వానిస్తున్నట్టు ఇంత అందంగా నిలబడుంటే అమాంతం పులిలా మీద పడి అందమంతా తినేయాలి కాని ఇలా మునిలా ముడుచుకుని కూర్చుంటావేంటి సిద్ధు? ఓకే, పెళ్ళంటే నీకు ఇష్టం లేదు. నేనే బలవంతంగా నా ఇష్ట ప్రకారం జరిపించుకున్నాను. కానీ ఈ రాత్రి జరుపుకోవాలంటే మనిద్దరికీ ఇష్టం ఉండాలి. ముఖ్యంగా నువ్వు మంచి మూడ్లో ఉండాలి. సిద్ధు, నీకు కోపం ఉంది కాదన్ను, కానీ ఆ కోపాన్ని ఈ కాసేపు పక్కన పెట్టేయాలి సిద్ధు. ఇక్కడ జరగాల్సింది జరిగిపోయాక ఈ గదిలోంచి బయటికి వెళ్ళాక నీ ఇష్టం, నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి. కానీ ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకు సిద్ధు. కమాన్, ఇదిగో ఈ వేడి పాలు తాగు. మూడ్ అదే మారిపోతుంది. సిద్ధు, ఏమనుకుంటున్నావే నువ్వు? నువ్వేమనుకుంటే అది జరిగిపోతుంది అనుకుంటున్నావా? అందరూ నువ్వు ఆడించే బొమ్మల్లా ఆటలు ఆడతారనుకుంటున్నావా? ఏంటి ఏమన్నావు? నేను పులిలా నీ మీద పడి అందం తినేయాలా? ఏ నేనేమన్నా అంత కంట్రోల్ లేనివాడిని అనుకున్నావా? అంత వీక్ పర్సన్ అనుకున్నావా? నువ్వెంత రెచ్చగొట్టినా రంబలా దేవతా వస్త్రాలు వచ్చినా నేను కొంచెం కూడా చలించను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను, కామించలేదు. ఆ ప్రేమతో నీతో రొమాన్స్ చేయగలను, కానీ నీ మీద మనసే లేకుండా నా ముంజేతి మీద వెంట్రుక ముట్టుకున్నా ఊరుకోను. సిద్ధు, నీకు నా మీద ప్రేమ లేదా? నువ్వు నన్ను ప్రేమించలేదా? ఉంది. నువ్వేం చేసినా ఆ ప్రేమ ఎంతో కొంత ఏదో ఒక మూలుండేది. కానీ ఆ ప్రేమకు ప్రతిరూపాన్ని ఇస్తున్నానని నువ్వు నాతో ఆడిన డ్రామా నాలో మిగిలి ఉన్న ప్రేమని చంపేసింది. సిద్ధు ప్లీజ్ అలా మాట్లాడుకు సిద్ధు. అవతలికి పో. ఇందాకేంటి అన్నావు? నువ్వు నీ ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకున్నావా? అది చాలా తప్పు. నేను తాళి కట్టకుండా నీకు పెళ్ళేలా అవుతుందే? నేను నీ మెళ్ళలో తాళి కట్టింది నువ్వు ఏడుస్తున్నావని కాదు, రోజీ గారు చెప్పారని. సిద్ధు, ఎస్ ఎస్, నేను నీ మెళ్ళలో తాళి అందుకే కట్టాను. ఆవిడే రాకపోయి ఉంటే అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. మళ్ళీ జన్మలో నీ మొహం చూసేవాణ్ణి కాదు. ఇప్పుడు కూడా ఈ శోభనం జరగడం నాకు ఇష్టం లేదు, జరగదు కూడా. సిద్ధు 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 ప్లీజ్ సిద్ధు, ప్లీజ్ సిద్ధు, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు సిద్ధు. సిద్ధు, నువ్వు ఇప్పుడు వెళ్తే బయట అందరికీ మన శోభనం అవ్వలేదని, నీకు నేనంటే ఇష్టం లేదని తెలిసిపోతుంది. కావాలంటే పొద్దున వరకు ఉండి ఆ తర్వాత తలుపుతే. నేనిప్పుడు వెళ్లేది ఈ గదిలోంచి బయటికి కాదు నందిని, ఈ ఇంటి నుంచి బయటికి. రోజీ గారింటికి. నో నో సిద్ధు, నో.
నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. అలాంటిది ఇంక రోజు గారి ఇంటికి వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఊరేసుకుని చచ్చిపోయినా నాకు బాధ లేదు, కానీ నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. సిద్ధు సిద్ధు ప్లీజ్, సిద్ధు ప్లీజ్, సిద్ధు నీకెంత కోపం ఉన్నా నన్ను వదిలి వెళ్ళిపోవద్దు సిద్ధు. నీకిష్టం లేకపోయినా నా దగ్గరే ఉండాలి. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను. అది రోజు గారింటికైనా అమెరికా అయినా నేను ఒప్పుకోను సిద్ధు, ఒప్పుకోను. నువ్వు వెళ్ళొద్దు సిద్ధు, వెళ్ళొద్దు సిద్ధు, సిద్ధు వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు సిద్ధు. సిద్ధు ప్లీజ్ ప్లీజ్ సిద్ధు, నువ్వు వెళ్ళొద్దు సిద్ధు. నాకు ఈ శోభన వద్దు, కనీసం నువ్వు నా మొహం కూడా చూడొద్దు, కానీ నా కంటి ముందు నుంచి మాత్రం వెళ్ళిపోవద్దు. ఏయ్, నీకు శోభన వద్దు కదూ? నువ్వు ఎంత బతిన్నా నీ మొహం కూడా చూడను. నీతో పెళ్లి రోజుగారు చెప్తేనే చేసుకున్నాను.